రెవెన్యూ కలెక్టర్స్, బ్రిటిష్ రెవెన్యూ కలెక్టర్స్, దే విల్ అగైన్ బ్రిటిష్ రెవెన్యూ కలెక్టర్స్ ఈచ్ జమీందార్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసేవారు. అండ్ జమీందార్స్ అనేవాళ్ళు ఈ రైట్స్ దగ్గర కలెక్ట్ చేసుకునేవారు. అండ్ దట్ ఈస్ ఆల్సో హెరిడేటరీ. సో దట్ అంటే నన్ ఆఫ్ ది అబోవ్ ఈస్ నాట్, ఏది కూడా కరెక్ట్ కాదు, నన్ ఆఫ్ ది అబోవ్ ఈస్ కరెక్ట్. సో దట్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు? కార్న్వాలిస్ ఇన్ 1793. రైత్వారీ సిస్టమ్ అలెగ్జాండర్ అండ్ థామస్ మున్రో. అలెగ్జాండర్ రీడ్ అండ్ థామస్ మున్రో రైత్వారీ సిస్టమ్ తీసుకుని వచ్చారు. ఇది 1820లో. అండ్ మహల్వారీ సిస్టమ్ తీసుకుని వచ్చింది హాల్ట్ మెకాంజే ఇన్ 1833. Okay, so that all options are correctly matched, so that answer is D. And next question is about which one among the following was not correct about the permanent settlement system. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ గురించి ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ది లార్డ్ కార్న్వాలిస్. ఎస్, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ 1793లో ఇంట్రడ్యూస్ చేసింది కార్న్వాలిసే. So that one is right. And it was implemented in Bengal and Bihar. It is also true. And Jamindars only revenue collectors but not the owners of the land. ఇది రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, జమీందార్స్ బ్రిటిష్ రెవెన్యూ కలెక్టర్స్ ఉండేవారు, వీళ్ళు కూడా కలెక్ట్ చేసేవారు. అండ్ దే త్రూ ద రెవెన్యూ కలెక్టర్స్ నుంచి ఇట్ వెంట్ టు ది బ్రిటిష్ లైక్ ఎక్స్చేక్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ బట్ నాట్ ది ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. స్లోగా ఏమైందంటే ఇనీషియల్గా దే యాక్ట్స్ యాజ్ ఎ రెంట్ పేయర్స్ ఫర్ సెర్టైన్, అంటే ఒక 20-30 సంవత్సరాలకి ఒక పర్టికులర్